హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు పీతల కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం గుడ్డు పీతలతో పులుసు ఫ్రై కూడా పెట్టుకుని ఉన్నామండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. దీంతో పులుసు కూడా చాలా బాగుంటుంది. సో పులుసు అంతగా ఇష్టపడిన వాళ్ళు ఈ కర్రీ కింద ఇలా చేసుకొని తిన్నా కూడా గుడ్డు పీతలతో చాలా టేస్టీగా ఉంటుందండి. గుడ్డు పీతల్లో మనకి చాలా పౌష్టిక విలువలు కూడా ఉన్నాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల గుడ్డు పీతలు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి దీనివల్ల. సో ఇలా మనము ఈ గుడ్డు పీతల్ని ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ కూడా నేను పెట్టున్నానండి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, వీటి డెక్కల్ని ఎలా తొలగించాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా నేను వీడియోలో చేసున్నానండి. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఇలా గుడ్డు పీతల్ని ఎప్పుడు కూడా డెక్కలు తాడు కట్టుండగానే మనం వాటిని కట్ చేసుకోవాలండి. డెక్కల్ని కట్ చేసుకుని ఆ తర్వాత ఇలా చివరినున్న ఈ గోర్లను ఇలా తీసుకొని డెక్కలన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ గుడ్డు అండి. ఇది ఇలా డెక్కని మనము తీసుకున్న తర్వాత దీనిపైన డిప్పని ఈ విధంగా కొంచెం బలంగా చేత్తో పట్టుకుని లాగేస్తే ఇది వచ్చేస్తుందండి. ఇది ఒకసారి చేయడం మనకు ఆల్రెడీ అలవాటు ఉంటే మనం చేయగలుగుతామండి, లేకపోతే మనం చేయలేము, కొంచెం కష్టం అవుతుంది చేయడం. ఇది కొంచెం మనకి అలవాటు అయితే ఈజీగా చేయగలుగుతామండి. ఇలా మొత్తం కూడా ఈ గుడ్డంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కలెక్ట్ చేసుకోవాలండి. ఈ కర్రీలో ఈ గుడ్డే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. కర్రీలో మొత్తం అంతా గుడ్డు టేస్ట్ దాంట్లో కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం గుడ్డంతా కూడా ఆ డిప్పల్లో ఉన్న గుడ్డంతా కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కూడా పీతలన్నీ కూడా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ పీతల్లో ముఖ్యంగా ఇక్కడ మనము ఇలా డిప్ప తీసిన తర్వాత ఈ పార్ట్లో కొంచెం ఇలా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా. అన్ని పీతలన్నింటి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి డెక్కలండి. ఇవి మనం తీసుకుంది 9 పీతలు. ఇదంతా ఇప్పుడు ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇది మన గుడ్డు అండి. ఇప్పుడు దీన్ని మనము ఫాస్ట్గా వేడి చేసుకోవాలండి, లేకపోతే ఇదంతా వాటర్ అయిపోతాయి. ఎప్పుడు పీతలు మనం కుక్ చేసుకున్నప్పుడు ప్రాణంతో ఉన్నవి కుక్ చేసుకోవాలండి. ఇలా వీటిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ కారము, ఇంకా 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని వెంటనే మనం వేడి చేసుకోవాలండి. దీనికి మ్యారినేషన్ అది ఏమీ అవసరం లేదండి. ఇలా ఒక 30 ml వరకు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇది జస్ట్ లైట్గా ఇట్ను వేడి చేసుకోవాలండి ఫాస్ట్గా మనం, లేకపోతే ఇదంతా వాటర్ అయిపోతుంది. మనకి కర్రీ చేసినప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా గుంజి ఏమీ ఉండకుండా మొత్తం అంతా వాటరీగా అయిపోయి కర్రీ కూడా పాడైపోతుందండి. కాబట్టి వీటిని వెంటనే ప్రాణంతో ఉన్నప్పుడే వీటిని ఫాస్ట్గా చేసుకొని ఇలా హీట్ చేసుకోవాలండి మొత్తం పీతలన్నింటినీ. ఈరోజు మనము ఇలా 9 పీతలతో చేస్తున్నామండి. ఈ 9 పీతలకి మొత్తం అన్నీ కూడా ఇలా అంతా కలుపుకొని వేడి చేసేసుకొని ఇప్పుడు ఇందులో గుడ్డు కూడా ఇందులోకి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఒకసారి మొత్తం వేడి చేసుకుందామండి. ఇలా వేడి చేసిన ఈ పీతల్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకోవాలండి. పీతని ఇప్పుడు పీత పలంగా మనం కర్రీ కానీ పులుసు ఫ్రై ఏది చేసుకున్నా కూడా ఇలా సెపరేట్ చేసుకొని చేసుకోవాలండి, లేకపోతే కర్రీ టేస్ట్ అసలు బాగోదు. ఇలా తినేటప్పుడు కూడా మనకు వీలుగా ఉండవండి. ఇలా కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా వీలుగా ఉంటాయి కర్రీ చేసిన తర్వాత. ఎప్పుడు కూడా పులుసులోకి, ఫ్రైలోకి, కర్రీకి దేనికైనా కూడా ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకునే 9 పీతల్ని ఈ విధంగా మొత్తం అన్ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దామండి. ఇలా ఇవి డెక్కలండి. ఇవన్నీ కూడా డెక్కలు కూడా చాలా ఎక్కువ వస్తాయండి కర్రీలోకి మొత్తం. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇలా ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాలండి, ఒక 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకుందామండి. ఇలా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చిని పూర్తిగా సెపరేట్ చేయకుండా కొంచెం కట్ చేసుకుందామండి. టమాటాని కూడా కొంచెం ముక్కల్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కర్రీలోకి ఇలా చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, పచ్చిదనం లేకుండా. మొత్తం అన్నీ కూడా ఆనియన్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండి కొన్ని తీసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడేట్టుగా నేను కొన్ని తీసుకున్నానండి. మీరు కూడా ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని జస్ట్ ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, ఇలా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 200 ml వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా ఆనియన్ పేస్ట్ ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని ఒక 1 minute వరకు దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాము. ఆ 1 minute తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ హోల్ మసాలా వేసుకొని అది కూడా ఒక 1 minute వరకు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం కొరియాండర్ వేసుకొని వీటిని కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఒక 5 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఇది లైట్గా ములిగేలాగా
వాటర్ వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఈ గుడ్డు పీతల కర్రీ చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.